హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ రైడర్ రాజు అండ్ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ నెల్లూరు. అండ్ ఈ వీడియోలో వచ్చేసి మన కేటీఎం గురించి అయితే చాలా మంది అయితే అడుగుతున్నారు. అన్న మన కేటీఎం ఏమైంది, అసలు బ్లాగ్స్ తీయట్లేదు కేటీఎం మీద, అసలు ఏమన్నా అయ్యిందా, అసలు కేటీఎం ఉందా లేదా అని చెప్పి నాకు ఇన్స్టాలో అయితే మెసేజ్ చేస్తున్నారు. సో వాళ్ళకి అందరికీ ఒక అప్డేట్ ఇద్దామని చెప్పేసి నేనైతే కేటీఎంని అయితే ఈరోజు ఏం ప్రాబ్లం ఏంటని చెప్పి చెప్దామనేసి అనుకుంటున్నా. కేటీఎంకి వచ్చిన మెయిన్ ప్రాబ్లం ఏంటంటే చైన్స్ ప్యాకెట్ ఉందా, చైన్స్ ప్యాకెట్ అనేది విరిగిపోయింది. ఓన్లీ ఫ్రంట్ది ఒకటే విరిగిపోయింది, బ్యాక్ టీత్స్ అనేవి బాగానే ఉన్నాయన్నమాట. ఓన్లీ ఫ్రంట్ది ఒకటే విరిగిపోయింది. అది ఎందుకు విరిగిందా, ఎలా విరిగిందా అనేది ఐడియా అయితే లేదు. మనం వీడియోలో డిస్కస్ చేద్దాం దాని గురించి. అలానే ఈ గేర్ షిఫ్టర్ కూడా ప్రాబ్లం ఉంది, దీని గురించి కూడా డిస్కస్ చేద్దాము. అండ్ ఇంకొకటి వచ్చేసి దీనికి వెనకాల అయితే నెంబర్ ప్లేట్ లేదు. సో అందుకని వీడియోలో కొంచెం లాంగ్ అయితే వెళ్ళను అనమాట. జస్ట్ ఒక 10-20 కిలోమీటర్స్ అయితే వెళ్తాను. అండ్ మన ఎగ్జాస్ట్ కూడా మొత్తం సౌండ్కి వైబ్రేషన్స్ వచ్చి ఇవ్వండి, మొత్తం పెయింట్ అనేది షేడ్ వచ్చేస్తుంది. చూడండి, ఇదంతా ఊడిపోతుంది, మొత్తం పల్పులు ఊడిపోతుంది. అండ్ ఇంకొకటి మీకు చూపించాలి, నేను ఇక్కడ లైట్ కూడా మోడిఫికేషన్ ఒకటి చేశాను ఇంట్లో ఓన్గా. ఇది నైట్ టైం అయితే మీకు బాగా కనిపిస్తుంది. ఆ లైట్ ఒక రే అనేది ఉంటుంది అనమాట ఈ బ్యాక్ వీల్కి ఫ్రంట్ వీల్కి మధ్యలో. అది కూడా చూపిస్తాం మీకు నైట్ టైం ఎప్పుడన్నా. అమ్మని అమ్మ, ఇదేంది ఇది, అయ్యా కూర్చిందిరా శీల, ఏడో కూర్చింది. అదే ప్రాబ్లం పెద్దది కాకపోతే మేలు. మనమైతే లేట్ చేయకుండా మనమైతే రైడ్లో మాట్లాడుకుందాము ఇవన్నీ ఏం జరిగింది ఏంటి అనేసి. ఈ రైడ్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవ్వాలని చెప్పేసి అందరికీ జై శ్రీరామ్. మీకు కెమెరా యాంగిల్ బాగానే కనిపిస్తుంది అనుకుంటున్నా, ఎందుకంటే అక్కడి నుంచి ఆ పెట్రోల్ పంప్లో, ఫ్యూయల్ పంప్లో ఒక హాఫ్ అన్ అవర్ నుంచి కెమెరాతో యుద్ధం చేస్తున్నాను నేను. కెమెరా యాంగిల్ సెట్ అవ్వక V3కి మంచిగా సెట్ అవుతుంది, కానీ దీనికి మాత్రం అసలు సెట్ అవ్వట్లేదు. ఏంటో హ్యాండ్స్ ఇక్కడ కనిపిస్తలేదు. ఇంతకుముందు బాగా కెమెరా యాంగిల్ సెట్ అవుతుండే, అంటే ఇప్పుడు అది కరెక్ట్గా సెట్ చేయలేదు. చూడాలి, దీని మీద కంటిన్యూ అయితే ఇప్పుడు మళ్ళీ నార్మల్ అయిపోతుంది. మెయిన్ పాయింట్కి వచ్చేస్తే మనం బండి మీద అయితే ఎక్కువ స్పీడ్ అయితే వెళ్ళను అనమాట. మ్యాక్సిమం 70-60 అంతవరకే వెళ్తాను, మ్యాక్సిమం అయితే 80. అసలు ఇలాంటి టైంలో నేను బండి డ్రైవ్ చేయడమే ఒక పెద్ద ప్రాబ్లము. కానీ నేను మీకు ఏంటి ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి నేనైతే వీడియో అయితే తీస్తున్నా. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మన చైన్ అనేది ఏమైందంటే నేను కరెక్ట్గా మెయింటెనెన్స్ అనేది చేయలేదన్నమాట. రైడ్స్కి వెళ్ళి వచ్చినప్పుడు దాన్ని క్లీన్ చేయడం కానీ, ఎవ్రీ 500 కిలోమీటర్స్కి లూబ్రికేట్ చేయడం కానీ అలా చేయలేదు ఒక సర్టెన్ టైం వచ్చిన తర్వాత. అది ఏమైందంటే మీకు ప్రీవియస్ వీడియోస్లో చూసుకుంటే నేను చెప్పి ఉన్నాను అప్పుడప్పుడు, అంటే మన చైన్ అనేది ఓవర్గా టైట్ అయిపోతుంది, బాగా అప్పుడప్పుడు బాగా లూజ్ అయిపోతుంది ఎంత చేసినా కానీ ఏమవుతుందంటే కొన్ని విషయాలలో మనకి ప్రాబ్లం ఎలా వచ్చిందంటే, నేను రైడ్స్కి వెళ్తున్నప్పుడు చైన్ టైట్ చేయించడం బయట చేయించడం వల్ల మనకి ప్రాబ్లం ఏమొచ్చిందంటే, మెయిన్గా మనకి షోరూమ్లో అనేది టైట్ ఎలా చేస్తారంటే స్కేల్ పెట్టేసి 5 mm గ్యాప్ పెట్టేసి చేస్తారంట ఫ్రేమ్ రాడ్కును చైన్కి. కానీ బయట అలా చేయరు కదా. నేను రైడ్స్కి వెళ్తున్నప్పుడు దగ్గరలో ఏది ఉంటే అక్కడ చేయించేస్తుండే, అంటే ఎక్కడైనా ఒకటే కదా అన్న ఒక మైండ్ సెట్ తోటి చేయించేసాను. కానీ అదే మనకి ఇప్పుడు ప్రాబ్లం అయిందనమాట. ప్యాకెట్ అనేది, చైన్స్ ప్యాకెట్ అనేది ఒక సైడ్ అనేది అరిగింది, ఇంకొక సైడ్ అనేది అరగలేదన్నమాట. సో దానివల్ల చైన్ అనేది మనం ఇప్పుడు ఇన్స్టెంట్గా థ్రోటల్ ఇస్తాం కదా, ఇన్స్టెంట్గా థ్రోటల్ ఇచ్చినప్పుడు వీల్ అనేది ఇట్లా జంప్ వస్తుంది. అది దేనివల్ల అంటే ఒక సైడు టీత్స్ పోవడము, ఇంకొక సైడ్ పోకపోవడం వల్ల అలా జరిగింది. సో అందుకని చైన్స్ ప్యాకెట్ అయితే టోటల్గా పోయింది. బ్యాక్ సైడ్ టీత్స్ వచ్చేసి బాగానే ఉన్నవి, ఫ్రంట్ సైడ్ టీత్ ఉంటుంది కదా ఇంజన్లోంచి వచ్చిన షాఫ్ట్కి, అవి మొత్తం టోటల్గా విరిగిపోయినాయి, ముల్కలుగా అయిపోయింది. సో అందుకనేసి అది చేయించాలి. షోరూమ్కి కూడా వెళ్ళి అడిగాను, పార్ట్ అనేది ప్రెజెంట్ లేదన్నారు, వచ్చిన తర్వాత కాల్ చేస్తా అని చెప్పారు. మీకు ఆగినాక చూపిస్తాను అది ఎలా అయ్యింది ఏంటి, చైన్స్ ప్యాకెట్ ఎలా విరిగిపోయింది మీకు కూడా చూపిస్తాను అనమాట. అది టీత్ అనేవి ఎలా విరిగినాయో ఏంటో. బాబా ఏం దుమ్మురా నాయనా, అయ్యా ఏంది ఇది, ఒక తుఫాన్లో పోయినట్టుందిగా. రోడ్స్ని క్లీన్ చేశారు, మళ్ళీ వాటి మీద డస్ట్ అనేది క్లియర్ చేయలేదు, అలా వదిలేశారనమాట. ఇదిగోండి ఇక్కడ చేస్తున్నారు. ట్రాఫిక్ మాత్రం ఘోరంగా ఉందా బయట, రోడ్డు క్లియర్ చేస్తున్నారు. సో అందుకనేసి ట్రాఫిక్ కొంచెం హెవీగా ఉంది. బామ్మో చాలా దూరం ఉన్నట్టుంది. లేదు, ఇక్కడి వరకే ఉంటుందండి. మనం ఇట్లాంటి టైంలో ఇన్స్టెంట్ పుల్ కూడా ఇవ్వద్దు, ఎందుకంటే చైన్ బ్రేక్ అయిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువ. ఎందుకంటే ఫ్రంట్ టీత్స్ అనేవి లేవు కదా, ఈజీగా స్కిప్ అయిపోతుంది చైన్ అనేది.
నేనైతే ఒక మంచి ప్లేస్ చూసుకొని మీకైతే మళ్ళీ కెమెరా ఆన్ చేస్తాను. మనకైతే ఇక్కడ ఒక చిన్న ప్లేస్ అయితే దొరికింది, మీకైతే చూపిస్తా. దీన్ని చూస్తే షాక్ అవుతారు ఇప్పుడు నా సెటప్ చూస్తే. దీంట్లో మొత్తం ఏమేమి ఉంటాయో చూస్తే, ఇదిగోండి ఒక క్లాత్, ఫ్యూయల్కి ఒక పైప్, టోటల్ పంచర్ కిట్ అండ్ ఫెవికిక్స్ దేనికన్నా యూజ్ అవుతాయి అనేసి. ఇదిగోండి మన ఎల్లంకి సామానము అండ్ ఇదిగోండి పంచర్ కిట్ అంతా దీంట్లోనే ఉంటుంది. మనకి రెడీగా పెట్టుకుంటాను నేను, ఛాన్స్ ఇవ్వద్దు కదా దేనికి. సో అందుకనేసి మనమైతే దీన్ని అయితే మీకు ఓపెన్ చేసి చూపిస్తా. 6mm ఎల్లంకి అయితే మనకి ఇది వచ్చేస్తుంది, ఓపెన్ అయిపోతుంది. ఓ షిట్, 6mm ఎల్లంకి అయితే ఓపెన్ అయిపోతుంది లేండి, కానీ దీన్ని తీసుకురావడం మర్చిపోయినా నేను. అబ్బా అబ్బబ్బా అయ్యో, అర్రే బాబు ఇప్పుడు ఎట్లా చేయాలా? వీటిని తీసుకురావడం మర్చిపోయినా. ఇవి 10mm 10 ఆ కిట్ తీసుకురావడం మర్చిపోయినా. ఓన్లీ ఎల్లంకి ఒక్కటే అనుకొని నేను ఎల్లంకి తీసుకొచ్చిన. సర్లేండి, మీకు లిటిల్ బిట్ ఆఫ్ చూపిస్తా, మొబైల్తో రికార్డ్ చేసి చూపిస్తాను మీకు. బ్యాక్ సైడ్ టిప్స్ వచ్చేసి బాగున్నాయి అన్నమాట. ఇప్పుడు ఫ్రంట్ సైడ్ది చూపిస్తాను మీకు, అంటే ప్రాబ్లం ఏమైందో ఏంటో. కొంచెం లైటింగ్ పెంచుతా, కనిపించట్లేదు సార్. ఓకే, మీకు అర్థమై ఉంటుంది. టీత్ అనేది విరిగిపోయింది అనమాట. అది ఒక సైడే కాదు, మొత్తం విరిగిపోయింది అది. అంటే చుట్టూ సర్కిల్ రౌండ్ మొత్తం విరిగిపోయింది అది. సో అందుకనేసి మనకి అది సరిగ్గా అయితే వర్క్ అవ్వట్లేదు. సో మీరైతే చూసారు కదా, కెమెరా ఫోన్లో అయితే రికార్డ్ చేసి చూపించారు, మొబైల్లో కెమెరాలో సరిగ్గా కనిపించదు. సో అందుకని మొబైల్లో అయితే రికార్డ్ చేసి చూపించాను మీకు. సో అదనమాట మన వెహికల్కి వచ్చేసి ప్రాబ్లమ్. ఇంకా మీరు చూసుకున్నట్టయితే చూడండి, ఇక్కడ పైన కూడా సన్నగా మొత్తం అరిగిపోతుంది, ఓవర్ హీట్ అయిపోతుంది బాగా. ఆ విరిగిపోవడం వల్ల సరిగ్గా ఫంక్షన్ అనేది జరగక ప్రాబ్లం అనేది అయిపోయింది. సో అందుకనేసి మన ఆర్సీని అయితే బయటకు తీయలేదు. ఇంకొక విషయం వచ్చేసి గేర్ లివర్ అన్నాను కదా, ఇదిగోండి గేర్ లివర్ వన్స్ అంటే ఫ్యూ మంత్స్ ఎగో నేను ఒక రైడ్కి వెళ్తున్నప్పుడు ఫస్ట్ టోల్ గేట్ దగ్గర నుంచి ఒక దగ్గర గేర్ షిఫ్ట్ చేసేటప్పుడు విరిగిపోయింది అనమాట. ఈ సెట్ అనేది ఇక్కడ విరిగిపోయినప్పుడు నేనేం చేశానంటే దగ్గరలో ఉన్న తాడు సమ్ రోప్ అయి తీసుకొని దీన్ని ఇలా పెట్టాను అనమాట. తాడేసి గట్టి కట్టేస్తాను. ఇప్పుడు ఏమవుతుందంటే అది ఇగోండి బాగా లూజ్ ఉంది. ఇప్పుడు మనం గేర్ వేయడం వల్ల ఇప్పుడు మనకి ఇది పాడవ్వకుండా ఉన్నప్పుడు గేర్ వేస్తే ఏంటంటే ఇట్లా అనగానే క్లిక్ అనగానే పడిపోతుంది గేర్ అనేది. కానీ ఇప్పుడు ఇది విరిగిపోవడం వల్ల గేర్ అనేది కిందకి డౌన్ వేసి పడాల్సి వస్తుంది. దానివల్ల మనకి ఇంజన్ మీద ఎక్కువ ప్రెషర్ పడిపోతుంది అనమాట. ఎక్కువ లోడ్ అనేది ఒక హైట్ నుంచి ఇట్లా డగ్గని గట్టిగా వేసినట్టు పడుతుంది సౌండ్ అనేది. ఇక అంతే, ఆ 2 ప్రాబ్లమ్స్ అయితే ఉన్నవి. మేజర్ ప్రాబ్లమ్స్ అయితే ఆ 2 అనమాట. ఇంకా ఇంజన్ పరంగా వచ్చేసి ఇప్పటికి 5 years అవుతుంది కదా, ఎక్సలెంట్ అంతే. ఇంజన్ ఇంతవరకు ఇంత ప్రాబ్లం కూడా రాలే. మీకు తెలిసిందే, మనం వెహికల్ తీసుకున్నాక ఒక 3 monthsలోనే ఎగ్జాస్ట్ చేంజ్ చేసేసాము. ఇప్పటికైతే నాకు ఎలాంటి మైలేజ్లో ఎలాంటి కాంప్రమైజ్ కాలేదు, అంతా సూపర్ అనమాట, ఎక్సలెంట్. ఇంకొకటి వచ్చి నెంబర్ ప్లేట్ కూడా దీనికి కస్టమ్ది చేయించాలి అనుకుంటున్నాను. అది అరౌండ్ ఎంత అవుతుందో ఏమో తెలియదు. మొన్న రీసెంట్గా మనం V3కి చేయించామన్నమాట నెంబర్ ప్లేట్ అనేది. అది 800 అయింది. బాగుంది నెంబర్ ప్లేట్. దీనికి నేను బ్లాక్ది పెట్టిద్దాం అనుకుంటున్నా. అంటే మనం కొంచెం లాంగ్స్ రైడ్స్కి వెళ్తూ ఉంటాం కదా, మనకు కొంచెం ప్రాపర్ నెంబర్ ప్లేట్ అనేది ఉండాలి. అలాంటి ఫాంట్ అవన్నీ చేంజ్ చేసి పెట్టాను, క్యాజువల్ది నార్మల్దే పెట్టిస్తాను. కొంచెం కష్టం అనేది టెక్స్ట్ అనేది కొంచెం అటు ఇటు చేంజ్ చేపిస్తాను అనమాట. సో అదనమాట. ఈ వీడియోలో మీకు అయితే ఒక ఐడియా అయితే వచ్చిందని అనుకుంటున్నా మన ఆర్సీ గురించి, ఏమైంది ఏంటి అనేసి. నాకు భయం వేస్తుంది నెంబర్ ప్లేట్ లేకుండా తిరగాలంటే బయట. ఒక తెలియని ఒక భయం వస్తుంది, ఏమో ఎవరు ఏ పోలీసు వాళ్ళు అడుగుతారా ఏంటి అనేసి. నాకు స్పీడ్ పోవాలంటేనే భయం వేస్తుంది, ఎక్కడ చైన్ విరిగిపోతుందా అని. అసలు అదే ప్యానిక్ అవుతున్నాడు ఇందాకటి నుంచి. స్పీడ్ పోవాలంటేనే భయం వేస్తుంది. అలానే మీకు ఇంకొక విషయం చెప్పలేదన్నమాట. మనం ప్రీవియస్ వీడియో ఒకటి నేను అప్లోడ్ చేశాను, దానికంటే ముందు ఒకటి కాఫీ రైడ్ది ఒకటి అప్లోడ్ చేశాను సండేది. అసలు ఆ వీడియో అయితే ఇన్స్టాలో వైరల్ అయింది. అరౌండ్ 53K 54Kనో ఎంతో వెళ్ళింది అనమాట. దానికి వచ్చిన కామెంట్స్ ఉన్నాయి చూడండి, అబ్బబ్బబ్బబ్బా. మొత్తం మన నెల్లూరు ఫ్యామిలీ నుంచి అండ్ గూడూరు ఫ్యామిలీ నుంచి ఎక్కువ కామెంట్స్ చేశారు దానికి. ఆ లారీ విషయంలోనే అసలు ఆ లారీ ఏమైంది ఏంటి అని చెప్పి మనోళ్ళే చెప్పేశారు మొత్తం.
అంటే నాకు తెలియదు దానికి ఏమైందో ఏంటో. ఆ రోజు చూసినప్పటి నుంచి యాక్సిడెంట్ అయిందనే అనుకుంటున్నా, కానీ మన వాళ్ళు చెప్పిన రీజన్లు ఉన్నాయి అబ్బా. ఎలా కంప్లైంట్స్ చేస్తున్నారంటే ఆ లారీ గురించి. ఒకరు వచ్చేసేమో దాంట్లో ఆయిల్ చోరీ చేసి దాన్ని అక్కడ పడేసి వెళ్ళిపోయారంటారు, కొంతమంది యాక్సిడెంట్ అయిందంటారు, కొంతమంది అది దొంగ బండి అంటారు, అది 1.5 years నుంచి ఉంది అక్కడనే అని అంటారు. ఒకరు వచ్చేసి ఇంకొకరు 2 years నుంచి అక్కడనే ఉందంటారు. అసలుకి ఆ కామెంట్స్ చూస్తుంటే నేనైతే ఫుల్ షాక్ అయినా అనమాట. అసలు నాకు అర్థం కాలేదు, ఇది యాక్సిడెంట్ అయిందా ఏమైందా, ఒక్కొక్కరు ఇన్ని చెప్తున్నారు కదా. సో అందుకనేసి నాకు ఏం అర్థం కాలేదు అసలుకి. మళ్ళీ అన్ని కామెంట్స్కి ఒక ఎత్తు అయితే, అబ్బా ఒక మహానుభావుడు అబ్బా, ఆయన పేరు ఏదో ఉంది, కరెక్ట్గా ప్రాపర్గా ఐడి చూడలేదులేండి. ఆయన కామెంట్ చేశారు నాకు ఒక కామెంట్, బ్రో మీ వాయిస్ అమ్మాయి లెక్క చాలా క్యూట్గా ఉందంట. అయ్యో బ్రో, మీకు ఏ విధంగా అనిపించింది బ్రో అమ్మాయి లెక్క నా వాయిస్? దానికి ఎక్కువ కామెంట్స్ అని చేసిన వాళ్ళు ఎక్కడి నుంచి అంటే మన నెల్లూరు ఫ్యామిలీ నుంచి, గూడూరు ఫ్యామిలీ నుంచి ఎక్కువ కామెంట్ చేశారు ఆ వీడియోకి. అలా వీడియోకి కామెంట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అనమాట. నన్ను ఇలానే సపోర్ట్ చేస్తూ ఉంటారని చెప్పి అనుకుంటున్నాను. ఇంకా నేను ప్రాపర్గా యూట్యూబ్ మీద అనేది రాలేదు, ఎందుకంటే నేను చదువుకున్నది చాలా తక్కువ. 10th క్లాస్ సర్టిఫికేట్ ఒక్కటే ఉంటుంది నా దగ్గర. నేను చదువుకున్నది డిప్లొమా, అక్కడి వరకు చేశాను, కానీ మధ్యలోనే వదిలేసుకున్నాను. నాది ఇప్పటి డ్రీమ్ కాదు, నా స్కూల్ డ్రీమ్ అనమాట. 2018లో నేను ఛానల్ అనేది ఓపెన్ చేశాను, అప్పటి డ్రీమ్. కానీ ఓన్లీ ఇంకా ఎందుకు దీని మీద ఇంకా అప్పటి నుంచి అన్ని ఇయర్స్ అవుతుంది కదా, ఎందుకు ఇంకా ఇలానే ఉన్నాం, అప్పుడప్పుడు వీడియోస్ చేస్తున్నాం అంటే, ఎందుకంటే నా ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా. ఎందుకంటే నాకు కావాల్సిన నీడ్ థింగ్స్ కావాలి, కెమెరాస్ కానీ, అలానే రైడింగ్ జాకెట్స్ కానీ, కావాల్సిన యాక్సెసరీస్ మొత్తము కావాలంటే నేను వర్క్ చేయాలి, దానికి సంబంధించి వచ్చిన మనీతోనే సేవ్ చేసుకుంటూ తీసుకోవాలి. కాబట్టి కొంచెం టైం అయితే పడుతుంది. ఆల్మోస్ట్ అయితే మొత్తం అయితే తీసేసుకున్నాను. నేను ఈ ట్రావెలింగ్ ఫీల్డ్లోకి రావడానికి కారణం ఎవరు ఏంటంటే, నా రోల్ మోడల్ ఒకరు ఉన్నారు ట్రావెలింగ్ ఫీల్డ్లోనే, మీకు తెలిసే ఉంటుంది. ఆయన చాలా పెద్ద యూట్యూబర్ రైడింగ్లోనే, బయాస్ అనే యాదవ్. ఆయన ఇన్స్పైర్తోనే నేను ట్రావెలింగ్ ఫీల్డ్లోకి వచ్చాను. అండ్ ప్రతి ఒక్కటి ట్రావెలింగ్ ఎలా చేయాలి ఏంటి అని చెప్పేది ప్రతి ఒక్కటి ఆయనను చూసే నేను నేర్చుకొని వచ్చాను. అండ్ నాకు గైడెన్స్ ఇచ్చింది మాత్రం మా అన్నయ్య ఇచ్చారు, అంటే ఎలా చేసుకోవాలి ఏంటి అని మొత్తం చేసింది. కానీ చూసి నేర్చుకుంది మాత్రము బయాస్ అని అన్న నుంచి. అందరికి ఒక రోల్ మోడల్ ఉంటారు కదా, నాకు అలా సన్నీ అన్ననే అనమాట రోల్ మోడల్ నా ట్రావెలింగ్ ఫీల్డ్కి. కొట్టాడా బ్రేకు పెద్ద మనిషి. ఇప్పుడు సడన్గా వెనక లారీ కూడా వస్తుంటాడు, ఇట్లా బ్రేక్ కొడితే నా పరిస్థితి ఏంది? ఇప్పుడు దీనికి దానికి మధ్యలో నేను పోవడమేగా, అప్పడం లెక్క అతుక్కపోతాగా రోడ్డుకిగా. చాలండి, చాలు వద్దొద్దు. ఫామ్లోకి వెళ్ళిపోతున్న బండి సౌండ్కి, ఎగ్జాస్ట్ సౌండ్కి మంచిగా మూడ్ వచ్చేస్తుంది. దీని మీద పోతుంటే ఏదో ఒక ప్లెయిన్ జెట్ రాకెట్ తోలినట్టు అనిపిస్తుంటుంది నాకు, ఇట్లా వంపుకుంటూ పోతూ ఉంటుంది. రే రాజు, నీకు ఇంటికి పోవాలని ఉందా లేదా? చైన్స్ ప్యాకెట్ ఎరగొట్టుకొని ట్రాలీలు వేసుకొని పోవడానికి ఇప్పుడు ఈ పనులన్నీ. సో అదనమాట. ఐ హోప్ యూ గైస్ మీ అందరికి వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే వెంటనే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ లాగి కొట్టేసేయండి. మన ఛానల్లో ఉన్న కొత్తగా విజిట్ చేస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి. అప్పుడే మన ఛానల్లో వీడియోస్ పోస్ట్ చేయగానే వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. అండ్ దిస్ ఈస్ ఫర్ టుడే వీడియో అండ్ సీ యూ నెక్స్ట్ vlog. Bye bye.